ఇవాళ మా ఇంట్లో ములక్కాడ మామిడికాయ కూర. మామిడికాయ పొలిటికల్గా, డిప్లొమాటిక్గా చాలా రోల్స్ ప్లే చేసింది. అదేంటి అంటారా? శత్రు దేశాలకు కూడా మామిడి పళ్ళను పంపి తన స్నేహ హస్తాన్ని చాచిన దేశం ఇండియా. 1954లో చైనా ప్రధాని జౌ ఎన్లాయ్ ఇండియాకు వచ్చారు. ఆయన అప్పటి ప్రధాని నెహ్రూకి స్పాటెడ్ డియర్, రెడ్ క్రెస్టెడ్ క్రెయిన్స్, కొన్ని వందల గోల్డ్ ఫిష్ ఇచ్చారనమాట. అంటే మేము చాలా యూనిక్ గిఫ్ట్ ఇచ్చాము అని. అప్పుడు ఇండియా ఏం చేసిందో తెలుసా? తిరిగి గిఫ్ట్ ఇవ్వాలి కదా. చైనాకి మామిడి మొక్కలు పంపింది. ఆల్ఫెన్సో, దషేరి, చౌసా, లాంగ్రా ఈ మొక్కల్ని ఇచ్చారు. ఈ ఐడియా ఇచ్చింది అంబాసిడర్ నేథియం రాఘవన్ అంట. అప్పటికి చైనా వాళ్ళకి అసలు మామిడి పళ్ళే తెలియదు. ఇక్కడ చైనాలో ఏం లేదో చూసుకుని అది ఇచ్చారు ఇండియా వాళ్ళు. దీంతో మామిడి పండు చూసిన ప్రతిసారి చైనీస్ ఇండియా నుంచి వచ్చింది అని గుర్తు తెచ్చుకుంటారు కదా. పాకిస్తాన్ జనరల్ జియా అల్ హక్ కూడా ప్రధాని ఇందిరాగాంధీకి మామిడి పళ్ళు పంపారు. అది కూడా ఎప్పుడంటే పంజాబ్లో కలహాలు చోటు చేసుకుంటున్న సమయంలో, కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ఈ తంతు కొనసాగింది. 2008లో పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కూడా ప్రధాని మన్మోహన్ సింగ్కి మామిడి పళ్ళు పంపారు. ఎన్ని గొడవలైతే ఉండని, ఇరు దేశాల మధ్య మ్యాంగో ఎక్స్చేంజ్ మాత్రం ఆగలేదండి. ఇది మామిడి పళ్ళ పొలిటికల్ స్టోరీ.